భూపాలపల్లి రైల్వే స్టేషన్ ఎక్కడ అని ఒక బ్రదర్ అయితే ఒక కామెడీ వీడియో చేశాడండి. నిజంగా ఆ వీడియో చూసిన వాళ్ళంతా కూడా ఒక్కసారిగా ఒక ఆశ్చర్యానికి అయితే లోనయ్యారు. హాయ్, హలో, నమస్తే. నేను మీ అశోక్ దుర్గం. భూపాలపల్లిలో రైల్వే స్టేషన్ ఎక్కడ అని ఒక బ్రదర్ అయితే కామెడీ వీడియో చేశాడండి. నిజంగా ఆ వీడియో చూసిన అంతా కూడా ఒకసారి ఒక ఆశ్చర్యానికి గురయ్యారు. నిజంగానే మనకు తెలియకుండా భూపాలపల్లిలో రైల్వే స్టేషన్ ఉంటే అది ఎక్కడుంది అని అందరూ కూడా ఒకంత ఆశ్చర్యానికి లోనయ్యారు. నిజంగా ఆ వీడియో చూస్తే అలానే అనిపిస్తుంది. ఎందుకంటే మన భూపాలపల్లి నడి ఒడ్డున రోడ్డు డ్యామేజ్ అయ్యి రైల్వే పట్టాలు మాదిరిగా అయితే మారిపోయిందండి రోడ్డు. సో దీనివల్ల నిజంగా జనాలు కూడా ఒకంత లోనయ్యారు ఆశ్చర్యానికి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా నడి ఒడ్డున అంబేద్కర్ చౌక్ నుంచి గణేష్ చౌక్ వరకు అయితే రోడ్డు డ్యామేజ్ అయిపోయి రైలు పట్టాల లెక్కన మారిపోయి పోయే వాహనదారులకైతే చాలా ఇబ్బందికరంగా మారిందండి. జిల్లా కేంద్రం భూపాలపల్లి జిల్లా కేంద్రం అవడంతోటే చాలా రాకపోకలు అయితే పెరిగాయండి. ఏదైతే ఇప్పుడు హైదరాబాద్ నుంచి కాళేశ్వరం వరకు కూడా మహారాష్ట్ర వరకు కూడా ఇదే మెయిన్ రోడ్ కావడంతో పబ్లిక్ అయితే చాలా పెరిగిపోయారు. భూపాలపల్లి జిల్లా కేంద్రం అయినప్పటి నుంచి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా పనుల మీద హాస్పిటల్ కానీ షాపింగ్ కానీ లేకపోతే ఏదైనా మందు బస్తాలు కానీ చాలామంది కూడా భూపాలపల్లికి వస్తూ పోతూ ఉంటారు రాకపోకల కోసం. దానివల్ల ఏదైతే ఈ రోడ్డు రైలు పట్టాల లెక్కన మారిపోయిందో డ్యామేజ్ అయ్యి ఆ రోడ్డు స్కిడ్ అయ్యి ఆ రోడ్డు మీద బైక్ వేసుకొని రాగా స్కిడ్ అయ్యి కింద పడి చాలామంది కూడా గాయాల పాలవుతున్నారు. రీసెంట్లీ కూడా ఒక అతని పాపం వాళ్ళ మిస్సెస్ గర్భిణి, ఆమెని హాస్పిటల్ తీసుకొచ్చి వెళ్తూ ఉండగా బైక్ స్కిడ్ అయ్యి కింద పడితే వాళ్ళ పరిస్థితి దారుణం అయిపోయింది. మొన్న కూడా ఒక అతను ఆయన ఏదో పని మీద వచ్చి వెళ్తుండగా అదే అయిన బైక్ కూడా స్కిడ్ అయ్యి కింద పడితే ముక్కి అంతా వలిగిపోతే 108కి ఫోన్ చేస్తే వచ్చి వాళ్ళు తీసుకెళ్లారు. సో రోజుకు ఒక్కటి నుంచి 2-3 బైకుల వల్ల అయితే ఇక్కడ కింద పడిపోతారు. ఈ రైలు పట్టాలు లాగా మారిన ఈ రోడ్డు మీద అయితే బైక్ వాళ్ళు ఒక్కరి నుంచి ఒక 2-3 అయితే రోజు పడుతున్నారండి. ఇక్కడ ప్రజలు వ్యాపారస్తులు అయితే చాలా భయపడుతున్నారు ఈ రోడ్డు వల్ల. నిజంగా ఏంది ఇంత సెంటర్లో జిల్లా కేంద్రంలో ఇంత నడి ఒడ్డున కూడా ఇట్లా అయితే కూడా ఎవరు అధికారులు పట్టించుకోవట్లేదు, ఏం చేయట్లేదు, బాగా చేయట్లేదు అని చాలామంది అయితే చాలామంది అయితే బాధపడుతున్నారు. ఇక్కడ వ్యాపారస్తులు అయితే చాలామంది అసలు ఏది ఇంత నడి ఒడ్డున ఇట్లా రోడ్డు ఖరాబ్ అయితే ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఆశ్చర్యానికి లోనవుతారు. నిజంగా వెంటనే ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు అయితే చాలా మంచివారు అయితే మనకు ఇప్పుడు ఉన్న స్థానిక ఎమ్మెల్యే అయితే చాలా మంచివారు ఉన్నారు. ఇక్కడ ఉన్న లోకల్ లీడర్స్ కానీ ఎవరైనా కానీ వెంటనే ఈ సమస్యని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి వెంటనే ఈ రోడ్డును అయితే బాగు చేయించాలని నేను మా దీపటి తరపున అయితే కోరుకుంటున్నాను అండి. అలానే ఇది సింగరేణి ఏరియా ప్రాంతం కాబట్టి ఇక్కడ సింగరేణి నుంచి కూడా నిధులు రిలీజ్ చేస్తారు కాబట్టి స్థానిక లీడర్స్ కానీ లేకపోతే ఎమ్మెల్యే గారి ద్వారా కానీ జీఎం గారితో అప్రోచ్ అయ్యి మాట్లాడి వెంటనే దీన్ని మన మున్సిపల్ చైర్మన్ గారు కానీ ఎవరైనా కానీ దీన్ని వెంటనే స్పందించి ఈ రోడ్డు బాగు చేసి ఈ మన జయశంకర్ జిల్లా ప్రజల ప్రాణాలను దృష్టిలో ఉంచుకొని వెంటనే ఈ రోడ్ అయితే బాగు చేయాలని మా దీపటి తరఫున మేము కోరుకుంటున్నామండి. నా పేరు సుధాకర్. నేను 25 సంవత్సరాలు భూపాలపల్లిలో నివసిస్తున్నాను. భూపాలపల్లిలో రాజీవ్ గాంధీ బొమ్మ దగ్గర నుంచి జయశంకర్ బొమ్మ వరకు రోడ్డు చాలా అధ్వానంగా ఉంది. వాహనదారులు వాళ్ళ వృత్తిరీత్యా ఏదో ఒక పని మీద వెళ్తూ ఉన్నప్పుడు రోడ్డు డ్యామేజ్ రూపకంగా ఉండి గాడీలు పడి రైలు పట్టాల మాదిరిగా ఉండి వాళ్ళు కన్ఫ్యూజ్గా వెనుక నుంచి వాహనదారులు వేగంతో రావడం వల్ల మనం ఎటు పోవాలో ఐబత్తిని వాళ్ళు కింద పడడం జరుగుతుంది. మొన్న ఇద్దరు 108 వాహనంలో ఒకరు వెళ్ళారు, ఒకరేమో గర్భిణీ స్త్రీ ఇక్కడ కింద పడ్డ లక్ష్మీ స్కానింగ్ సెంటర్కి వచ్చి కింద పడడం జరిగింది. వాళ్లకు తగు చర్యలు తీసుకుని రోడ్డు మరమ్మతు చేస్తారని మా యొక్క విన్నవి. రోడ్డు మంచి ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఈ రోడ్డు మరమ్మతు చేపిస్తారని మేము కోరుకుంటున్నాం. నా పేరు సంతోష్. ఇక్కడ డివైడర్ మధ్యలో రోడ్డు పట్టాల రూపకంగా రోడ్డు డ్యామేజ్ అయ్యి రాంగా పొంగ రోజు యాక్సిడెంట్లు అవుతున్నాయి.
దీన్ని ఎవరైనా స్థానికులు పట్టించుకొని తొందరగా రోడ్ నిర్మాణం మంచిగా చేయాలని మేము కోరుచున్నాం.